ఎస్ దట్స్ అ టీజర్ ఆఫ్ కింగ్స్టన్. సో మార్చ్ 7న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్గా రాబోతున్న ఈ సినిమా. అండ్ ముందుగా మరొక్కసారి వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కింగ్స్టన్ హార్డియస్ట్ వెల్కమ్. అండ్ మా వెంకీ అట్లూరి గారికి హార్డియస్ట్ వెల్కమ్ మరొకసారి. అండ్ గంగా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. అండ్ జీ స్టూడియోస్ నుంచి దివ్య గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. సో ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణకి రిలీజ్ చేస్తున్నటువంటి ఈ సినిమాని సో మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మీరు మీ నుంచి స్టార్ట్ చేస్తే అందరు ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అవుతారు. రండి, శుభారంభం మీతోనే ఇవాళ. Here we welcome Maheshwar Reddy garu on stage, please. అందరికీ థ్యాంక్ యూ. నాకు మాట్లాడేది రాదు, అందుకని నేనేం మాట్లాడను. మీరు అంత చిన్న స్పీచ్లు ఇస్తే యాంకర్కి ఎంత కష్టం తెలుసా? మీరే మాట్లాడండి. నేనే మాట్లాడాలా మీ సైడ్ నుంచి కూడా? అయ్యయ్యో. మార్చి 7th రిలీజ్, తప్పక చూడండి. ఓకే, జీవి ప్రకాష్ గారు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ కానీ ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో కానీ మీ ఫేవరెట్ సినిమా ఏంటి చెప్పండి? త్రిష లేదా నయనతార ఫేవరెట్ మూవీ. ఓకే, త్రిష లేదా నయనతార ఫేవరెట్ మూవీ. బ్యాచులర్ చూసారు కదా? చూసారు కదా? అందులో జీవి ప్రకాష్ గారిని చూసారా, దివ్య భారతి గారిని చూసారా? ఇద్దరిని చూసి. ఇప్పుడు నిజం చెప్పండి. ఇప్పుడైనా ఇద్దరిని చూసారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతకంటే మాట్లాడలేరని అర్థమైంది సార్. ఇలా స్పీచ్లు ఇస్తే పక్కన హోస్ట్ చేసే యాంకర్కి ఎంత కష్టం తెలుసా? కాదు, యాంకర్ ఒక క్వశ్చన్ అడిగితే 1 మార్క్ ఆన్సర్ లాగా కాకుండా 10 మార్క్స్ ఆన్సర్ చెప్తే బాగుంటుంది. ఓకే, సో మీరు కింగ్స్టన్ సినిమాని ఆంధ్ర అండ్ తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. సో పర్టికులర్గా మీకు ఏం నచ్చింది ఈ సినిమాలో? కంటెంట్. సో కంటెంట్ ఈస్ ద హీరో.